ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పాల్గమ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దాంట్లో 26 మంది చనిపోయారు, 20 మంది గాయాలు కావడం జరిగింది. సో అందులో తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ టెర్రరిస్ట్ వాళ్ళు ఓన్లీ మగవాళ్ళని చంపడం జరిగింది, స్త్రీలను వదిలేయడం జరిగింది. ఆ స్త్రీలు మమ్మల్ని కూడా చంపేయండి, మేము మిమ్మల్ని చంపం, ఓన్లీ మగవాళ్ళని చంపుతాం. సో అదే విధంగా పోయి మీ మోదీకి చెప్పుకోండి అని ఈ విధంగా వాళ్ళు మాట్లాడితే, ఈ విధంగా టెర్రరిస్టులు ఆ స్త్రీల యొక్క సింధూరాన్ని తీసుకుపోవడంతో దానికి ప్రతీకారంగా ఇండియా గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అని మిషన్ పేరు పెట్టడం జరిగింది. ఈ మిషన్ అనేది May 7 మార్నింగ్ 1 AM కి స్టార్ట్ అయింది. 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ లో అటాక్ చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియా ఆర్మీ ఫోర్స్ వాళ్ళు ఈ అటాక్ చేయడం జరిగింది. సో అందులో టోటల్ 70 మంది టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది. అయితే ఈ టెర్రరిస్ట్ క్యాంపుల్లో కొన్ని క్యాంపులు లష్కర్ తైబా, అదే విధంగా జైషే మొహమ్మద్ అండ్ హిజ్జుల్ ముహైద్ ఇలాంటి టెర్రరిస్ట్ ఈ గ్రూప్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ క్యాంప్స్ ఉన్నాయి. సో అవన్నీ బ్లాస్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా జరిగిన ఇప్పుడు ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అండ్ ఇండియన్ ఆర్మీ కర్నల్ సోఫియా క్వర్షి గారు అండ్ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. ఆపరేషన్ సింధూర్ అనే మిషన్ అనేది జస్ట్ 25 minutes జరిగిందని వీళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు చెప్పడం జరిగింది ఏంటంటే ఇండియా మొత్తం మాక్ డ్రిల్ విధించడం జరిగింది. సో ఏడీజీ సివిల్ డిఫెన్స్ వారు చెప్పడం జరిగింది 244 ఇండియా డిస్ట్రిక్ట్స్ అనేటివి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం ఇండియా పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్స్ పై అటాక్ చేయడం జరిగింది. సో ఎప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని ఈ సివిల్ డిఫెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందుకే నేషనల్ వైజ్ గా సివిల్ డిఫెన్స్ వారు 244 డిస్ట్రిక్టులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అందులో మన తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, అదే విధంగా విశాఖపట్నం ఉంది. హైదరాబాద్ లో ఏంటంటే హైదరాబాద్ లో ఎక్కువ రద్దీ ఉన్న ప్లేస్, అదే విధంగా చాలా జనాభాలు ఉన్న డిస్ట్రిక్ట్ కాబట్టి బీ అలర్ట్ గా ఉండాలి. అదే విధంగా ఒకవేళ పాకిస్తాన్ నుంచి కాకపోతే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ తీవ్రవాదులు కూడా ఉన్నారు. అదే విధంగా మన చుట్టూలో చైనా, అదే విధంగా శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నది కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన ఇండియా బయట కాకుండా ఇండియాలో కూడా తీవ్రవాదులు ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండాలి. అందుకే మాక్ డ్రిల్స్ పెట్టడం జరిగింది. సో అదే విధంగా ఈ మాక్ డ్రిల్స్ అనే సైరన్ మీకు వినిపించిన వెంటనే మీరు బీ కేర్ఫుల్గా అండ్ డిపార్ట్మెంట్ చెప్పిన విధంగా పాటించండి. అదేవిధంగా పోలీస్ వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న పోలీస్ వాళ్ళు, అదేవిధంగా డిఫెన్స్ వాళ్ళు చెప్పినట్టు వినండి. అదేవిధంగా ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. సో అదేవిధంగా మీకు ఇలాంటి ఎయిర్ స్ట్రైక్ జరిగేటప్పుడు మాక్ డ్రిల్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్రమత్తంగా టెర్రరిస్ట్ వాళ్ళు అటాక్ చేస్తారు కాబట్టి ఈ మాక్ డ్రిల్ సైరన్ వేయడం జరుగుతుంది. సో అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న టేబుల్ కింద, లేకపోతే మీరు బయట ఒకవేళ ఉంటే పడుకోవాలా, అదేవిధంగా ఏదన్నా అదేవిధంగా ఇలాంటి డ్రైనేజ్ పక్కకి, అదేవిధంగా మీ కారు ఉంటే కారు పక్కకు ఉండండి. సో బిల్డింగ్లు పక్కకు ఉండకండి. సో బీ కేర్ఫుల్గా ఉండండి అని ఇండియా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్న వెంటనే పోలీస్ వారికి లేకుంటే ఏదన్నా డిఫెన్స్ వారికి అప్రోచ్ కండి. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పిన న్యూస్ మాత్రమే నమ్మండి. అదేవిధంగా ఫేక్ న్యూస్ నమ్మకండి. ఓకే, సో ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఎందుకంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో వార్ స్టార్ట్ అయింది. సో అదేవిధంగా ఇలాంటి తీవ్రవాదుల యొక్క స్థావరాలని ఇండియా గవర్నమెంట్, ఆర్మ్ ఫోర్స్, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూల్చివేయడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళు 70 మందికి పైగా చనిపోవడం జరిగింది. అదే 60 మందికి పైగా గాయాలు కావడం జరిగింది. సో ఈ విధంగా జరగడం వలన బీ కేర్ఫుల్ గా ఉండండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తరచుగా అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ చేరాలనుకుంటే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా 10 మందికి చూపించడం జరుగుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ అయ్యండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.